హాయ్, గుడ్ మార్నింగ్. మనిషిపై నిందలు, ఆరోపణలు ఇటువంటి సమస్యలు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. నిందలు వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు, మరి ఎదుటివారు మిమ్మల్ని చూసి అసూయపడినప్పుడు అధైర్యం పడకుండా వాటిని ఎదుర్కొని మరి ఆ సమస్యలను ఛేదించి చివరకు మంచి ఫలితాలు సాధించాలి. అట్లాంటప్పుడే వారి జీవితం ఒక మంచి జీవితంగా నిలిచిపోతుంది. దీనికి ఉదాహరణగా ఒక గాడిదే పొలంలో తిరుగుతూ మరి చూడకుండా ఒక బావిలో పడిపోతుంది అన్నమాట. ఆ బావిలో పడిపోయి అది ఎంతో ప్రయత్నం చేస్తుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, మౌనంగా ఉంటుంది, అయినా కూడా బయటికి రాలేకపోతుంది. ఎవరు చూడరు కదా ఆ లోపల. చివరకు దాని యజమాని, ఆ రైతు గాడిద కోసం వెతుక్కుంటూ వచ్చి ఆ బావిలో చూస్తాడు. ఆ బావిలో గాడిద ఉంది అని చూసి దాన్ని పైకి తీయాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఏ ప్రయత్నం చేసినా ఆ గాడిద పైకి రాలేదు. చివరకు అతను నిర్ణయించుకుంటాడు, ఈ గాడిద ఎలాగో ముసలిదైపోయింది, దీని ద్వారా నాకేమీ లాభం లేదు, ఈ గాడిదను మట్టి పోస్తూ దాంతో పాడుతూ దీన్ని కూడా ఆ మట్టిలో కలిపేసి ఈ బావిని మూసేస్తానే ఆలోచనలోకి వచ్చాడు. ఇరుగు పొరుగు ఉన్న రైతులందరినీ పిలిపించి మరి మట్టి పోయించడం కొనసాగించాడనమాట. ఇలా మట్టి పోస్తుండగానే బావిలోకి తొంగి చూశారు. ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే ఈ మట్టి ఎప్పుడైతే ఆ బావిలో పోస్తున్నామో ఆ పొరలన్నింటినీ ఆ గాడిద తొక్కుకుంటూ పైకి రావటం కొనసాగిందనమాట. ఇలా వాళ్ళు మట్టి పోయటం, అది పైకి రావటం, తొక్కుతూ దాన్ని ఇలా మట్టి పోయటం, పైకి రావటం, చివరకు బావి పైకి మట్టి రాగానే బావి పూడిక మొత్తం అయిపోగానే గాడిద పైకి వచ్చి సంతోషంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయి, అంటే దానికి వచ్చిన కష్టాన్ని ఉపాయంతో మరి ఏ విధంగా అది తప్పించుకొని తిరిగిందో చూడండి. కావున మనకొచ్చే అపనిందలు, సమస్యలు, ఎదుటివారు అసూయతో మనకు ఇబ్బంది పరచాలనుకున్న వాటిని కూడా అధిగమించాలంటే మనకు బుద్ధిబలం ఉండాలి, ధైర్యం ఉండాలి. తర్వాత ఆ సమస్యను మనం సాల్వ్ చేసుకునే మన ధైర్యం కూడా ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మనం సమాజంలో బ్రతకగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం, బుద్ధిబలం, సమస్యను సాధించే అనుభవం ఇవన్నీ ఉంటూ జీవితాన్ని కొనసాగించాలి. కానీ నిరాశతో, నిస్పృహతో మరి బాధపడద్దు. కాబట్టి మరి ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్లో పెట్టండి. ధన్యవాదాలు.